నేను అడుగుతున్నానని జెప్పేసి తప్పుగా అనుకోవద్దన్నా. ఓకే. అంటే ఇది అంటే పుట్టుకతోటే ఇట్లా ఉందా? లేకుంటే ఎట్లా అసలు? నా థర్డ్ ఇయర్‌లో పోలియో ఎఫెక్టెడ్. ఓకే. సో, దాంతో ఒక ఫీవరొచ్చి నాకు ఈ పోలియో ఎఫెక్ట్ అయింది. సో, అప్పటినుంచి నేను బిఫోర్ అంటే 3 ఇయర్స్ పుట్టినాక 3 ఇయర్స్ చాలా హెల్తీగా ఉన్నాను. సో, పరిగెత్తిచ్చేది ఇంట్లో అందరిని కర్ర పట్టుకొని ఇంటి చుట్టూ తిప్పేసేవాడిని అంట చిన్నప్పుడంతా. నాకు కూడా గుర్తున్నాయి కొన్ని సిట్యుయేషన్స్. హ్మ్. 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 సో, అలా ఉన్న నాకు వన్ ఫైన్ డే కర్మ, కర్మ సిద్ధాంతాన్ని నేను ఎక్కువగా నమ్ముతాను. సో, ఎందుకంటే ఇంట్లో ఐదుగురం. నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అండ్ ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. సో, అలాంటాయన అందరికీ ఊర్లో అందరికీ మెడిసిన్ ఇచ్చి ఏదన్నా ఇట్లాంటి పోలియోవి ఇలాంటియన్నీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఊరికి మహబూబాద్‌కి పంపించి డ్రాప్స్ ఏయించే ఆయన నా విషయానికొచ్చేసరికి నెగ్లియెన్సీ అంటే ఓకే. అది నెగ్లెక్ట్ చేశారని కూడా కాదు. వెళ్ళిన టైంకి మెడిసిన్ లేకపోవడం దట్ హ్మ్. అండ్ ఆల్ కర్మ. హ్మ్. సో, మళ్ళీ మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా అలా అయిపోయిందనమాట. ఓకే. సో, కర్మని ఎవరు తప్పించుకోలేరు. వాళ్ళు ఏం చేసినా ఒకవేళ నా కర్మ ఉంటే వచ్చేస్తది. సో, అలాంటి కర్మ ఫలితమే ఈరోజు నేనిది అని వాళ్ళని నేను తప్పు పట్టను. ఎందుకంటే దే ఆర్ వెరీ లవబుల్ పేరెంట్స్. వాళ్ళు చాలా నా కోసం చాలా లైఫ్ సాక్రిఫైస్ చేశారు. హ్మ్. అంతేకాదు నాలో ఒక స్ట్రాంగ్‌నెస్‌ని నాలో ఒక అంటే ఒకటొచ్చింది ఓకే. అది కర్మ సిద్ధాంతం అనుకున్నాను. వాళ్ళు అనుకున్నారు. బట్ తర్వాత ఏం చేయాలో అవన్నీ చేశారు. ఎన్ని సర్జరీలు చేయించాలో, ఎక్కడెక్కడ ఆక్యుపంక్చర్ అని, అదని ఇదని ట్రీట్మెంట్‌లన్నీ చేయించారు. బట్ ఒక ఆహ్, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్